హలో, వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే స్పెషల్ చేస్తున్నా. ఈరోజు బ్లాగ్లో చేపల పులుసు, చేపల ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే సండే, సో అమ్మకు చాలా ఇష్టం. సో దీనికోసమని మొట్ట చేపలు తెప్పించిన అండ్ ఆ క్లీనింగ్ ప్రాసెస్ అదంతా చూసేద్దాం, వచ్చేసేయండి. ఈ ఫిష్ని ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎట్లా తెలుసా? జొన్నపిండి ఉంటుంది కదా, జొన్నపిండి మనం జల్లెడ పడితే కొంచెం పొట్టులాగా వెళ్తుంది చూడండి, అది స్టోర్ చేసి పెట్టుకోండి. సో చూడండి, ఇట్లా ఫిష్ కడగడానికి బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫిష్కు ఈ జొన్నపిండి పొట్టు ఏదైతుందో అది బాగా పట్టించేసేయండి. ఇలా జొన్న పొట్టు పట్టించినాక ఒక 5-10 మినిట్స్ దీన్ని ఇట్లా వదిలేసేయండి. అయితే దీనికున్న ఏదైతే ఇట్లా జిగురు ఉంటుందో అదంతా ఈ పిండికి పట్టేస్తుంది అనమాట. ఈ పిండికి పట్టేసి మనం కడిగినప్పుడు అదంతా పోతుంది. చూడండి, బాగా పట్టించేసిన నేను. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ డ్రై అయిపోయినాయి చూడండి, అంటే దీనికి ఉన్న జిగురు అంతా ఈ పొట్టుకు పట్టేసింది. సో చూడండి ఎంత ఈజీగా అవుతుంది. సో ఇలా ఒక 5-10 మినిట్స్ ఉంచినాక తర్వాత దీన్ని కడగాలన్నమాట. తినడం ఎంత టేస్ట్గా ఉంటుందో, ఎంత ఎంజాయ్ చేస్తామో, దీని క్లీనింగ్ అంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ పట్టేసిన, వాటర్ మొత్తం ఒకసారి తీసేద్దాం. కొన్ని ఫిష్ పీసెస్ పులుసుకు కలుపుకుందాం. సో ఫస్ట్ కారం, కొంచెం స్పైసీగా తింటా కాబట్టి ఎక్కువ ఇస్తున్నా కారం. సాల్ట్ కొంచెం తక్కువనే వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫిష్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్. ఫస్ట్ ఇది కలిపేద్దాం. జాగ్రత్తగా కలపాలి, దీనికి ముండ్లు ఉంటాయి. దీన్ని ఇట్లా ఒక 15-20 మినిట్స్ వదిలేద్దాం. ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేయించుకొని పేస్ట్ చేయాలి. ఒక బౌల్ పెట్టేసుకొని దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకుందాం. కొంచెం షాజీరా వేస్తున్నా, ఒక 2 బిర్యానీ ఆకులు వేస్తున్నా. ఈ బిర్యానీ ఆకులు ఏంటంటే ఫ్లేవర్ కోసం కొంచెం లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసిన. ఇందాక మనము మగ్గించుకున్నాం కదా ఉల్లిపాయలు, సో దీన్ని పేస్ట్ చేసుకొని వస్తా. దీంట్లో పసుపు వేసేస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయల పేస్ట్ వేసేస్తున్నా. ఇలా పేస్ట్ వేసి బాగా కలిపేద్దాం. ఈ గ్రేవీ బాగా మగ్గేదాకా వదిలేద్దాం అన్నమాట. ఇది ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఆల్మోస్ట్ మనం వేసిన ఉల్లిపాయ పేస్ట్ మగ్గినట్టు అనమాట. ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేపల ముక్కలు వేసేద్దాం. ఇది బాగా ఈ పేస్టు ఇవన్నీ ఉప్పు కారం అన్నీ కలిసిపోయేటట్టు కలిపేద్దాం. జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్క విరిగిపోకుండా. సో దీన్ని ఒక్క 10 మినిట్స్ వదిలేద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ చూసింది కదా, ఈ ఆయిల్ అనేది అంతా పైకి వస్తుంది. ఇప్పుడు ఈ పీసెస్ దీంట్లోంచి తీసేస్తుంది. ఓన్లీ పీసెస్ గ్రేవీ ఉంచుకోండి అట్లనే. పీసెస్ మొత్తం తీసేసుకొని గ్రేవీ మాత్రమే అది ఉండిపోయింది. దీంట్లోకి ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని పచ్చి వాసన పోయేంత వరకు మరిగిద్దాం. సో దీన్ని ఒక హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచుదాం. దీన్ని పులుసు మంచిగా మరిగిపోయింది చూడండి, మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చింది, బాగా మరిగింది. ఇట్లానే ముక్కల నుంచి పులుసు వేసుకుంటే ఏమవుతుంది అంటే అంత టేస్ట్ అనిపించదు, పచ్చి పచ్చిగా వాసన వస్తుంది. సో అందుకని ముక్కలు తీసేసి నేను పులుసు ఆయిల్ చేసుకున్నాను అనమాట.
సో ఇందాక మనం తీసిన ముక్కలను జాగ్రత్తగా అందులోకి వేసేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది. ఇట్లనే తింటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా. సో నేను ఒక ముక్క తింటే ఇప్పుడు జాగ్రత్తగా మెల్లగా పీసెస్ అన్నిటిని దాంట్లో వేసేసుకుందాం. ఇలా చేసుకొని తినండి, నిజంగా చాలా టేస్ట్ వస్తుంది పులుసు. ట్రై చేయండి ఇట్లా. ఇప్పుడు స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసి మెల్లగా కలపాలన్నమాట. ముక్కలు అనేటివి విరిగిపోవద్దు. ఈ పులుసులోకి వెళ్ళిపోయినాక ఆటోమేటిక్గా ముక్కలన్నీ ఏమవుతాయి అన్నమాట, స్టిఫ్గా అయిపోతాయి. జీలకర్ర మెంతుల పొడి, ఫ్రెష్గా చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి అండ్ బెల్లం పొడి. ఈ ఫ్లేవర్, ఈ టేస్ట్ వచ్చేది ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటే. దీంట్లో చాలామంది గరం మసాలా వేస్తారు అండ్ కొబ్బరి పొడి వేస్తారు. అవన్నీ ఏం అవసరం లేదు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మాత్రం అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా నేను దీంట్లో ఏం వేయను. దాన్ని ఒక ½ అవర్ వదిలేస్తాను అట్లా. కొంచెం ఇలా మెల్లగా కలపాలి. మనం వేసిన 2 ఇంగ్రీడియంట్స్ కూడా ఈ పులుసులో కలిసిపోయేటట్టు కలపాలి. ఇంతే, ముక్క కదలకుండా ఓన్లీ పులుసే కదిలేటట్టు ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇప్పుడు వదిలేద్దాం ½ అవర్ చిన్న మంట మీద. అసలు అది కదిలొద్దు అంత. ఇంకా నేను చిన్న పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తాను. చూడండి చాలా సిమ్లో ఉంది. అసలు చూడండి ఎంత చిన్నగా కదులుతుంది కదా. ఇంతే ఉండాలి. కుత ఉడకొద్దు. అట్లా కుత ఉడికితే ఏమవుతుంది, పీస్ అనేది బ్రేక్ అవుతుంది, టేస్ట్ పోతుంది. సో ఇంతే సిమ్లో మూత పెట్టేసి వదిలేద్దాం. ఇందాక ఫిష్ పులుసులోంచి తీసిన పీస్, నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ఇట్లనే సేమ్ ఈ ప్రాసెస్లోనే ఫిష్ పులుసు చేస్తుంది అనమాట. చేపల పులుసు చేసినప్పుడు ఈ పీస్ నేను ఖచ్చితంగా అడిగి తీసుకుంటుంటాను అమ్మ దగ్గర నుంచి. ఒక్క పీస్ అయినా ఈ విధంగా తింటుంటాను అనమాట. సో నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ ఉడుకుతుంది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ దీనికి ఉల్లిపాయ ఫ్లేవరు నిజంగా చాలా బాగుంది. అమ్ములు కూడా ఇద్దాం. ½ అవర్ అయిపోయింది. చూడండి ఆయిల్ మొత్తం ఎంత బాగా పైకి వచ్చిందో. ఇప్పుడు ఒక్కసారి కలిపి బంద్ చేద్దాం దీన్ని. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్గా ఉంది. ఇలా గ్రేవీ ఉంటేనే, ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో ఇది చేపల పులుసు. ఇవి కారం రొట్టెలు, నిన్న చేసినాం ఈ కారం రొట్టెలు. అమ్ములకు చాలా ఇష్టం. ఆవిడ వండిన చేపల పులుసు చాలా సూపర్గా ఉంది. నిజం చెప్తున్నా, వీడియో కోసం చెప్తున్నా. సూపర్ నిజం. తిన్నది తిని చెప్తున్నావు, తినకుండా చెప్తున్నా? తినే చెప్తున్నా ఆల్రెడీ. రొట్టెలు మంచిగా తీసుకొచ్చినావు, చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. సూపర్. ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, పులుసు ఎక్కువ ఇష్టం. సో పులుసు ఎక్కువ వేసుకున్నా. వైట్ రైస్. ఇప్పుడు ఇది టేస్ట్ చూసి చెప్పేస్తాం. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. సో వేడి అన్నం, చేపల పులుసు, గ్రేవీ మంచి తిక్కుగా వచ్చింది. గ్రేవీ మాత్రం చాలా బాగుంది. గ్రేవీ చూస్తేనే తినాలనిపిస్తుంది. నాకు ఫ్రై కన్నా పులుసు ఎక్కువ ఇష్టం. పులుసు రేపటికి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈరోజు కన్నా. ఫ్రై కాలుతుంది. ఫస్ట్ పులుసులో ముక్కలు చూద్దాం.
చూడండి, పులుసులో ముక్క మంచిగా ఉడికింది. దీంట్లో మొట్ట చేప కదా, ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి, అంత టెన్షన్ ఏమి ఉండదు, ఈజీగా తినేయచ్చు. ఇలా వర్షాకాలం బయట చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ప్రాసెస్ ఈజీ ఉంది కదా. ఫిష్ నాకు చాలా ఇష్టం, ఫిష్ కర్రీ చేయడం, ఫిష్ ఫ్రై చేయడం అండ్ ఎండ్రకాయలు వండడం కూడా చాలా ఇష్టం. ఇష్టంగా వండుతాను అనమాట ఇలాంటివి, అందుకే అంత టేస్ట్ వస్తుంది. ఇది ఫ్రై యాక్చువల్గా ఏంటంటే ఫ్రై ముక్క ఏదైతుందో బాగా ఆరిపోవాలి, అంటే గట్టిగా అయిపోవాలి. గట్టిగా అయినప్పుడు మనం ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే క్రిస్పీగా వస్తుంది. ఇది ఇంకా గట్టిగా అవ్వలేదు కదా, ఇప్పుడే కదా మనం ఉప్పు కారం కలిపింది. సో సేమ్ ఎట్లుంది చెప్పన్నా, ఎగ్ ఫ్రై చేసి ఎట్లుంటే అట్లుంది. ఉప్పు కారం అయితే సరిపోయింది, ఎక్కువ అయితే మాత్రం అసలు తినలేము, అంత ఘోరంగా ఉంటుంది. చాలా బాగుంది. ఫిష్ పులుసు చేయడం అయిపోయింది. సో ఎంత పులుసు చేసినా ఏం చేసినా పిల్లలకు కావాల్సింది మాత్రం ఫ్రై.